ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన 17 సెప్టెంబర్ నుండి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు సేవాపక్షం అనే కార్యక్రమం నిర్వహించినట్లు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు సేవాపక్షం అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కూడా కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహక సమావేశం శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు గుండా నవీన్ రెడ్డి, గుడుగుంట్ల సాయన్న గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పాదూరి వెంకటరెడ్డి, కిసాన్ మోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షులు ఓంప్రకాష్, బీజేపీ నాయకులు పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. 17వ తారీఖు నాడు పూర్తిగా కూడా సేవా కార్యక్రమాలు చేసినాం, రక్తదాన శిబిరాలు చేసినాం. పేదలకు హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కానీ, మరి గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో కానీ అనేక చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా పనుల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాలు వాడవాడలే జరిగినాయి. అదేవిధంగా నిన్న కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ప్రతిరోజు కూడా ఒక రకమైనటువంటి కార్యక్రమాలకు పార్టీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా సెప్టెంబర్ 25 భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త అయినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఏకాత్మత మానవతా సిద్ధాంతాన్ని యొక్క రచించినటువంటి గొప్ప మేధావి సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదిన ఆ రోజు సెప్టెంబర్ 25వ తారీఖు నాడు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, రైతాంగానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణాన్ని పూర్తిగా మొక్కలు చెట్లు కొట్టడమే కాదు పర్యావరణం పెంచాలనే ఉద్దేశంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతి రోజున దేశవ్యాప్తంగా ప్రతి బూత్లో కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమానికి భారతీయ జనతా కిసాన్ మోర్చాకి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దిన కార్యక్రమం నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న రక్తదాన శిబిరాలు, 18 చిత్రలేఖ పోటీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 22న నమో ప్రదాస్, 20వ తారీఖు కిసాన్ మోర్చా ప్రత్యేక కార్యక్రమాలు కిసాన్ మోర్చాకి ఇచ్చినది. 27 సెప్టెంబర్ ఎస్సీ ఎస్టీ మోర్చా ప్రత్యేక కార్యక్రమాలు, వికలాంగులకు సన్మానం, 28వ విశిష్ట మొక్కలు వ్యక్తులకు సన్మానం, అక్టోబర్న మహాత్మా గాంధీ ప్రోగ్రాం, లాల్ బహదూర్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం. అదేవిధంగా అన్ని మోర్చాలకు 6 మోర్చాలకు ప్రోగ్రామ్స్ ఇచ్చింది నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా. ఆ ప్రోగ్రామ్స్ అన్ని మోర్చా వాళ్ళు విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కూడా సేవాపక్షం పేరుతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సెప్టెంబర్ 17 రక్తదాన శిబిరాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేసుకోవడం జరిగింది. మా కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా తరపున 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా ప్రతి బూత్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈరోజు కోర్ కమిటీ జిల్లా పార్టీ ఆఫీసులో కూర్చోవడం జరిగింది.